అందరికీ నమస్కారం అండి. చామదుంప కోడిగుడ్లు వేసి ఉల్లికారంతో చేసిన పులుసు జిగురు లేకుండా గుమగుమలాడే వాసనతో రుచికరమైన ఈ పులుసుతో ఒక ముద్ద అన్నం ఎక్కువే తింటామండి. అంత బాగుండే రుచికరమైన ఈ చామదుంపల ఉల్లికారం పులుసు కావలసిన పదార్థాలు చూద్దాం. 2 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు, 1 స్పూన్ జీలకర్ర, 1 చిన్న వెల్లుల్లిపాయ రేకులు. వీటన్నిటిని మిక్సీ జార్లో వేసి కచ్చాపచ్చాగా మిక్సీ చేసి పక్కన ఉంచుకోవాలి. స్టవ్ మీద ఒక పాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్లు నూనె వేడైన తర్వాత దానిలో పొట్టు తీసి ముక్కలు చేసుకున్న చామదుంపలన్నిటిని వేసి హై ఫ్లేమ్ మీద 2 వైపులు తిప్పుతూ కొద్దిగా రంగు మారే వరకు ఫ్రై చేసుకుందాం. ఇలాగా రంగు మారిన వాటిని ఒక ప్లేట్లోకి తీసి పెట్టి అదే నూనెలో మరొక టేబుల్ స్పూన్ నూనె వేసుకుని నూనె వేడైన తర్వాత 1 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ ఆవాలు వేసి మెంతులు మంచి వాసన, ఆవాలు చిటపట్లాడి ఫ్రై అయ్యే వరకు వేయించుకున్న తర్వాత మిక్సీ చేసి పెట్టుకున్న ఉల్లి ముద్దను వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా వేగుతున్న దానిలో ఒక 2 రెమ్మల కరివేపాకు, ఒక 4 పచ్చిమిరపకాయ చీలికలు వేసి వీటన్నింటిని బాగా వేగేలాగా వేయించుకుందాం. ఇలా ఉల్లికారం బాగా వేగిన తర్వాత ఒక 3 టమాటాలు ప్యూరే చేసుకున్న ముద్దని వేసి దాన్ని కూడా బాగా కలిసేలాగా కలుపుకుందాం. ఇలా బాగా కలిసిన దానిలో ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు వేసి మరొకసారి కలిపి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టి చిక్కగా పులుసు తీసుకోవాలండి. ఇలా వేగిన దానిలో 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసి అది కూడా కలిసేలాగా కలుపుకున్న తర్వాత వేయించిన చామదుంపలన్నిటిని వేసి ఉల్లికారం పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కారం పట్టిన దానిలో చిక్కగా తీసిన చింతపండు పులుసు, 1.5 గ్లాసుల నీరు పోసి బాగా కలిపిన తర్వాత వేయించిన కోడిగుడ్లు కూడా వేసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక 6 నిమిషాల పాటు మరిగించుకుందాం. ఇలా బాగా మరిగి నూనె పైకి తేలిన కోడిగుడ్ల పులుసు రెడీ అయిపోయిందండి. దీన్ని ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని వేడి అన్నంతో ఈ కోడిగుడ్లు చామదుంపల ఉల్లికారం పులుసు చెప్పక్కర్లేదండి మాటల్లో. మనం అన్నం కొంచెం ఎక్కువే వండుకోవాలి ఇలాంటి పులుసులు చేసినప్పుడు. గుమగుమలాడుతున్న ఈ చామదుంపల ఉల్లికారం పులుసు మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్, ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి